ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితం ఇస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాను నేను. వాస్తవానికి 2004 సుప్రీంకోర్టులో వర్గీకరణను రద్దు చేయించకపోతే 2004 నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ 20 ఏళ్లలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం. దళిత వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందడుగు చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు 2004లో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా 2024 వరకు కూడా మాలాంటి వాళ్ళం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసింది. మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి, వృద్ధుల తంతల పెన్షన్, అదంతా ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నది. కానీ వర్గీకరణ ప్రక్రియ ఈ రెండు దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది. అంటే దళిత వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం అందరిని ఏకతాడిని తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఇది ఒకరు గెలుపు కాదు, ఒకరు ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఖచ్చితంగా రేపు భవిష్యత్తు రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, దళిత వర్గాల, గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టి పోరాటం చేద్దాం. మనందరికీ తెలుసు, ఇవల్ల ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం ఎజెండాగా చేసుకొని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది.